మరొకసారి ప్రియులైన మీకెల్లరికి కూడా యేసయ్య నామములో శుభవందనాలు తెలియపరుస్తూ దైవ సందేశం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 133వ కీర్తన దయచేసి అందరము కలిసి చదువుకుందాం. 3 వచనాలు. కీర్తన గ్రంథము 133వ కీర్తన, అందులో ఉన్న వచనాలు కేవలం 3 వచనాలు. అందరూ చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అసటవునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలు. ప్రభు తన జీవవాక్కులను చేరిన మనందరి ఆత్మీయ జీవితముల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై ఆశీర్వదించి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులారా, పరిమళ తైలం ఈ అంశం మీద నేను కొన్ని తలంపులు కంటిన్యూ చేస్తున్నాను. ప్రవచించిన వరకు ఇంకొక 2 సందేశాల్లో ఈ అంశాన్ని ముగించగలని ఆశిస్తున్నాను. గత దినములలో అంటే మధ్యలో ఒక 2 ఆదివారాలు గ్యాప్ వచ్చింది అనుకుంటాను. ఈ కీర్తన గురించి కొన్ని మాటలు చెప్పాను. ఐక్యతలో ఉన్నటువంటి దీవెనలు, ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. ఈ రోజుల్లో ఈ ఐక్యత అనేది కనుమరుగైపోయినటువంటి ఒక మంచి గుణం. అది కనుమరుగైపోయిన ఒక మంచి గుణం ఐక్యత. ఎందుకంటే కుటుంబాలు తీసుకుందాం. కుటుంబాలలో ఐక్యత ఎవరి మధ్య ఉండాలి చెప్పమ్మా? భార్య భర్తలు. ఎంతమంది కుటుంబాలలో సమాజంలో భార్యాభర్తల మధ్య ఐక్యత ఉన్నదని చూస్తే చాలా చాలా తక్కువ మందిగా కనబడుతున్నారు. బైబిల్ గ్రంథములో మనకు తెలుసు ఏమని, పురుషుడిలో నుంచి ఎవరు తీయబడ్డారు చెప్పండి. మీరు కూడా పలకండి కొంచెం, మంచిది. పురుషులోనే ఎవరు తీయబడ్డారు? స్త్రీ. ఓకే. అప్పుడు ఆదాము చక్కని పాట పాడాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. పురుషుడు తన తండ్రిని తన తల్లి విడిచి భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందరు. సో ఏక, వన్ ఫ్లెష్ అనేటటువంటిది మొట్టమొదటిగా మనం ఐక్యతను గుర్చినటువంటి ఒక లేఖనాన్ని మనం చూస్తున్నాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తుకును సంఘముకున్నటువంటి ఐక్యతకు కూడా సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. అలాగే కుటుంబంలో బిడ్డలు పుడతారు, కొడుకులు కూతుళ్ళు. వాళ్ళతో కూడా ఐక్యత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దినాల్లో కల్చర్ మారిపోయింది. కొడుకులు కూతుళ్ళు ఎట్టున్నారంటే తల్లిదండ్రుల మీద ఒక 10 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు కూడా అయిపోయారు. తల్లి మాట వినేవారు, తండ్రి మాట వినేవారు తక్కువైపోయారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కడవరి దినాల్లో అవిధేయులైన పిల్లలట, డిజోబీడియంట్ చిల్డ్రన్. నేను మాత్రం వాస్తవం చెప్తున్నాను. మన బిడ్డలు ఎక్కడ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. చాలా ఇబ్బందికరమైనటువంటి దినాల్లో మనం ఉన్నామనేది మాత్రం ఎంతైనా పచ్చి నిజం. అది సరే. మెట్టుకు దేవుని ఉద్దేశం ఏంటంటే కుటుంబంలో భార్యాభర్తలు ఐక్యంగా జీవించాలి, ఏకశరీరంగా జీవించాలి. బిడ్డలు పుడితే బిడ్డలు తల్లిదండ్రులు ఐక్యంగా జీవించాలి. బిడ్డలు అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా ఐక్యతతో జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తం అనేది మనం గ్రహించాలి. కానీ ఏదో ఒక కారణాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ ఐక్యతకు కష్టమవుతుంది, విభేదాలు పెరిగిపోతున్నాయి. అందుకని ఆస్తి తగాదాలు
తండ్రిని చంపిన తనయుడు, తల్లిని హత్య చేసిన కుమార్తె, ఇప్పటికీ ఉంటున్నాయి కదా వార్తలు. అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడు చంపిన అన్న, ఇవన్నీ ఉన్నాయి. కానీ లోకంలో వార్తలేండి, లోక వార్తలు మనకెందుకన్నా మంచిదే, కానీ మన సంగతి కూడా ఆలోచన చేసుకోవాలంటే కొంచెం అది కూడా ఒక వైపు గమనించాలి. మనం ఇంకా లోకంలో ఉన్నాం, ఎక్కడికో వెళ్ళిపోలేదు. మనం లోక పరిస్థితులు చూడాలి, తెలుసుకోవాలి, అవగాహన కలిగి దైవభక్తిలో మనము ముందుకు సాగవలసినటువంటి అవసరత ప్రియులారా ఎంతైనా ఉంది. కాబట్టి పెళ్ళి చేసుకుని పోయేవారు ఎలా భార్యతో, ఎలా భర్తతో ఐక్యంగా జీవించాలో కొంచెం స్టడీ చేయండి. దేవుని వాక్యం ద్వారా నేర్చుకొని సిద్ధపడండి. అలాగ చేయడం మంచిది. అవసరమైతే దానికి ఏదైనా కౌన్సిలింగ్ క్లాసెస్ ఉన్నాయి, వెళితే ఇస్తారు. లేదా దైవ సేవకులు అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. చెప్పడం సులభంగా ఉంటుంది, వినడం సులభంగా ఉంటుందేమో, కానీ ఆచరించడం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక చిన్న స్టోరీ గుర్తుకు వస్తుంది, కొంచెం మీరు రిలాక్స్ అవుతూ చెప్తున్నాను, తెలిసినదే కానీ ఒకసారి గుర్తు చేస్తాను. ఒక ఊరిలో దంపతులు ఇద్దరు పెళ్ళయి 50 ఏళ్ళు అయిందంట, హాఫ్ సెంచరీ. ఆ ఊరి వారందరూ కలిసి ఆ ఇద్దరికి దంపతులకి 50 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం సమయంలో ప్రముఖులు టౌన్లో అందరూ కలిసి వారికి సన్మానం చేయాలని ఒక మీటింగ్ పెట్టారు. బాగానే ఉంది. ఆ మీటింగ్లో వారు ఏమని అడిగారంటే, అయ్యా మీరు మీ భార్యతో 50 సంవత్సరాలు ఎలా కలిసిమెలిసి జీవించగలిగారు అని అడిగారంట. అప్పుడు ఆయన అది పెద్ద ఏం సార్ రహస్యం లేదు సార్, మాకు పెళ్ళయింది, నేను నా భార్య హనీమూన్కి వెళ్ళాం, విహారయాత్రకు. అప్పుడు నా భార్య గుర్రం ఎక్కింది, గుర్రం మాట వెళ్ళలేదు, కాలుతో ఒక తన్ను తనింది, అది కూర్చొని మళ్ళీ లేచింది, మళ్ళీ ఎక్కింది, అది ఇట్టి ఊపింది, మళ్ళీ 2 తన్నులు తనింది, గట్టిగా తనింది కోడ తీసుకొని. మూడోసారి కూడా అట్లే కూర్చొని మళ్ళీ లేచింది, మళ్ళీ ఎక్కింది, అప్పుడు కూడా మాట లేదు. వెంటనే జేబులోంచి పిస్టల్ కాల్ చేసింది. ఏమైనప్పుడు గుర్రం కాస్త మరకయ చచ్చిపోయింది. భర్త చూసి బీ కేర్ఫుల్ అందంటే ఇంకంతే. అంతే సార్, ఏ సమస్య వచ్చి నాకు పిస్టల్ గుర్తుకు వస్తుంది. బీ కేర్ఫుల్ ఉంది కదా భార్య. అబ్బా, భయం, అంత భయంతో ఆయన గారు భార్యతో సంసారం చేశాడట. ఏమనుకోబోకండి, కొంతమందికి భర్తలకి భార్యలు సింహస్వప్నమై ఉన్నారు, కొంతమంది భార్యలకు భర్తలే సింహస్వప్నం ఉన్నారు. ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి కదా. ఒకరు ఆ పిల్లలు చూడండి, కొంచెం భర్త అయినా భార్య ఇద్దరు కలిసిమెలిసి ఉండాలంటే ఇద్దరికి ప్రేమ కావాలి, ఇద్దరికి విధేయత కావాలి. ఓకే, ఆ అంశం పక్కన పెడదాం. కుటుంబాలకు ఐక్యత ప్రాముఖ్యం. సంఘానికి అవసరం లేదా? సంఘానికి కూడా అవసరం. విశ్వాస కుటుంబాలకు ఐక్యత అవసరమే, దైవ సేవకులకు కూడా ఐక్యత అవసరమే. దేవుని పరిచర్యలో కొనసాగే వారందరికీ కూడా ఐక్యత అనేది ఎంతైనా అవసరము. ఇది దేవుడు కోరేది, దేవుని యొక్క వాక్యము మనకు ఆజ్ఞాపించేటటువంటి ఒక గొప్ప అనుభవం. నేను దీని మీద ధ్యానిస్తుంటే ఇది ఒక పెద్ద ఊట. చాలా ఉన్నాయి. ఈ మధ్య నేను అన్నీ చెప్తే ఏమవుతుందంటే కొంతమంది ఎక్కువైపోయింది అంటున్నారు డోస్, అందుకని మధ్యలో కట్ చేస్తున్నా. అందుకని కొంచెం తక్కువ మోతాదులోనే ఈ రోజుకే కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రభు ఇచ్చిన ప్రేరణ కొలది, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సిస్టర్స్ అంటారు, అన్నా ఇది మీకే, మాకు కాదు, సిస్టర్స్ కాదు, గొప్పకండి. క్రీస్తులు అందరూ సమానమే, మనం దేవుని కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి డివైడ్ చేయబాకండి, బ్రదర్స్కి అని కాదు, సంఘమంతటికి కూడా.
బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ చెందినటువంటి లేఖనమే ఇది, గమనించాలి. అది ఎంత మేలు, ఎంత మనోహరం అంటే ఎంత అందంగా ఉంటుందంట. ఐక్యతతో కూడిన కుటుంబము ఎంత సౌందర్యంగా ఉంటుందండి. వాళ్ళు తిన్నారా, తాగారా, ఏం కట్టారు అది కాదు ముఖ్యం. వాళ్ళు ఉన్న ప్రేమ, కుటుంబంలో ఐక్యత, ఒకరికొకరు సహకారము, ఏమండి, కష్టాలు సుఖాలు పంచుకోవడం, ఇవన్నీ చూస్తే వండర్ఫుల్, చాలా అందమైన కుటుంబాన్ని మనం చెప్తాం. అలాగే సంఘాన్ని ఉద్దేశించి చెప్పే మాట ఏంటంటే, మనము ఐక్యత కలిగి ఉండుట అనేటటువంటిది అది సౌందర్యవంతమైనటువంటి అనుభవాన్ని మనకి ఇస్తుంది, దేవునికి మహిమ తెస్తుంది. ప్రియులారా, ఇక్కడ పోయినసారి నేను చెప్పినటువంటి మాటల్లో ఈ యొక్క కీర్తన మనం గమనించినప్పుడు 3 పర్యాయాలు 3 సమయాల్లో మరి దిగి వచ్చుట అనే అనుభవాలు మనం చూడొచ్చు. మీరు ఒకసారి మీరే పరిశోధించండి. ఆ దిగి వచ్చే అనుభవాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? 3. మొదటిది 2వ వచనం ఉందా? తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంచుల వరకు దిగజారిన పరివర్తన. నెక్స్ట్ ఏంటి? సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఊడను. ఇంకొక మాట ఇది చెప్పాను, గుర్తుందా? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాస్తవికంగా అంటే దిగి వచ్చే మాట కాకుండా ఇక్కడ ఇది ఉంది. 2వ వచనంలోనే ఒక మాట ఏంటంటే గడ్డ మీదుగా కారి అది అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తల్లి. ఓకే, మంచిది. సో ఇక్కడ మనం ఒక కీ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సేవకుల మధ్య కానివ్వండి, ఐక్యత అనేది కలిగి ఉండాలి అని అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి స్వభావం ఏంటంటే హ్యూమిలిటీ, తగ్గింపు కలిగినటువంటి మనస్సు. ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎలాంటి మనస్సు? ఆయన ఫిలిప్పీ 2లో పరలోకపు మహిమను, తండ్రి యొక్క సహవాసమును, సింహాసనమును, కోట్ల మంది దూతల పరిచయం విడిచిపెట్టి మనుషుడిగా ఆయన ఎట్లా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. తను తాను సిలువ మరణం పొందినంతగా రిక్తుడుగా చేసుకున్నట. ఎంత తగ్గింపండి! మనం ఏసై అంటాం కానీ ఏసే తగ్గింపులో నీకు కనీసం 1% వచ్చిందా? 1%. ఎంత తగ్గింపు అయింది. అందుకని తను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు. యేసు నామం అన్ని నామముల కంటే హెచ్చే నామముగా హెచ్చించబడినది. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. అందరూ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా తగినది క్రీస్తు. మళ్ళా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు. యేసు నామము సాతాన్ శక్తుల్. హల్లెలూయా. యేసు నామము సాతాన్ శక్తుల్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. ఈ యొక్క ఐక్యత పరిమళ వాసనతో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అహరోను తల మీద పోయబడి కింద వరకు అంగీల అంచు వరకు కానటువంటి పరిమళ తైలముతో పోల్చబడింది. రెండవది ప్రియులారా, మంచుతో పోల్చబడింది. ఆకాశపు మంచు. హెర్మోను నుండి ఏమవుతుంది? అది సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, పోల్చబడింది. ఇప్పుడు
ఈ అంశం లోపలికి వెళ్ళక పూర్వము దీని గురించి కూడా 2 మాటలు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఆల్రెడీ కొద్దిగా చెప్పాను, కానీ ఇంకొంచెం ఒక ఆలోచన, ఒక తలంపు మీకు పంచుకుంటాను. ఆయిల్, నూనె, తైలం, పరిమళ తైలము. ఏం చెప్పండి అది? కేవలం తైలం అంటే అది వేరేగా ఉంటుంది, అది గుర్తుపెట్టి. తైలం అంటే ఏదైనా తైలమే. ఒకసారి ఆఫ్రికా దేశంలో మిషనరీగా పనిచేసినట్టు గొప్ప సేవ చేసిన డేవిడ్ లివింగ్స్టన్ గారు వ్యాధిగ్రస్తులై టెంట్లో ఉన్నాడు. అప్పుడు తన జతపరుని పిలిచి, బ్రదర్ కొంచెం వాక్య ప్రకారంగా నూనె రాసి ప్రార్థన చేయాలి, యాకోబు పత్రిక చెప్పినట్లుగా మీరు కొంచెం నూనె రాసి ప్రార్థన చేయండి అంటే ఆ జత పనివాడు అన్నాడు, బ్రదర్ మన దగ్గర ఎటువంటి ఆయిల్స్ లేవు. అది ఏముందని, కెరసనాయిల్ ఉందన్నాడు. ఏముందన్నాడు? కెరసనాయిల్. ఓకే, నో ప్రాబ్లం, దట్ ఈస్ ఆల్సో ఎన్ ఆయిల్, అది కూడా తీస్తా అని చెప్పి కెరసనాయిల్ తీసుకొచ్చి పెట్టి ప్రార్థన చేసినట్టు. అంటే లేనప్పుడు మీరు పొద్దుస్తమానం కిరసనాయిల్ పోస్తారు అనుకోండి, అమ్మో అనుకుంటారు, ఆ పని చేయబాకండి. అక్కడ ఏమీ లేదు, కిరోసిన్ ఆయిల్ ఒకటే ఉంది, పోసి ప్రార్థన చేశాడు. సో ఇక్కడ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఇది కిరసనాయిల్ కాదు. కిరసనాయిల్ వాసన ఎట్లుంటుందండి? స్ప్రే చేసుకుంటారా? కిరోసిన్ స్ప్రే చేసుకుని ఎంతమంది ఉన్నారు? ఎవడు చేసుకోడు. ఉచితంగా ఇచ్చినా కొట్టుకో అంటే ఎవడు కొట్టుకుంటారు. ఏం కావాలి మనకు? పర్ఫ్యూమ్ కావాలి, పరిమళ తైలం కావాలి పిల్లరా. సో ఇక్కడ ఈ ఆయిల్ దేనికి గుర్తుగా ఉందంటే, ఆయిల్ ఉన్న చోట ఘర్షణ ఉండదు. ఘర్షణ, కిష్ 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 శబ్దాలు రావు, చీ 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 ఊహు ఈ రావు. ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. టైలరింగ్ చేసేవాళ్ళు తెలుసు, లేక లేత్ మిషన్స్లో, లేక ఫ్యాక్టరీ పనిచేస్తారు. ఎప్పుడైనా ఏదైనా కష్టంగా ఉంటే ఏం చేస్తారు? లూబ్రికెంట్స్ అంటారు, కందెనకు వాడి ఆయిల్స్ పోస్తారు. అప్పుడేమో స్మూత్ అయిపోద్ది అనమాట, స్మూత్నెస్ వస్తుంది. అప్పుడు ఆ మిషను కష్టపడకుండా మనం చక్కగా సులువుగా పనిచేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. అలాగే సంఘంలో కూడా ఈ ఆయిల్ అంటే ఇది పరిశుద్ధాత్మునికి గుర్తుగా ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల తాకిడి ఉన్న చోట స్మూత్గా వెళ్తారు ప్రజలు. హార్ష్గా పోరు, రఫ్ అండ్ టఫ్గా ఉండరు. కొంతమంది మొహాలు చూస్తుంటే వద్దురనైనా పక్కబోల్సి వస్తుంది. వై అంటే దే ఆర్ ఇన్ ద ఫ్లెష్, శరీర స్వభావంలో ఉండేటటువంటి మనస్తత్వం. అది చూసినప్పుడు కళ్ళలో కోపం కనబడదు, కానీ ప్రేమ కనబడదు, దయ కనబడదు అండి. అందుకని అక్కడ ఏమొస్తుందంటే రాపిడి ఎక్కువ ఉంటుంది, రాపిడి. ఎందుకంటే నో ఆయిల్. కాబట్టి ఇక్కడ చెప్పాలంటే అక్కడ నో సౌండ్స్. మీకు ఒక సంగతి తెలుసా? సొలొమోను దేవాలయం కట్టినప్పుడు, దేవుని మందిరం నిర్మించినప్పుడు చెక్కబడి రాళ్లతో దాన్ని కట్టవలను. కానీ ముందుగానే ఆ రాళ్ళు ఏం చేయబడాలా? సిద్ధపరిచి తేవాలి. గుర్తుపెట్టుకోండి, వాక్య సత్యం చాలా గొప్పది. అక్కడికి వచ్చి చెక్కే పని పెట్టుకోవాలి, శబ్దం వినబడదంట. నో నాయిస్. ఆ రాళ్ళే కావాలా? ముందుగానే చెక్కబడాలి. చెక్కబడితే అమర్చబడతావు, చెక్కబడితే ఇంకా అక్కడ శబ్దాలు ఉండవు. కానీ ఈరోజు అనేక స్థలాల్లో, అనేక సంఘాల్లో బహుశబ్దాలు వినబడుతున్నాయి, రణగొణ ధ్వని. మన సంఘ సహవాసాల్లో దైవజనులు భక్త్ సింగ్ గారు, లేక సహవాసమైన పెద్ద వారు స్థాపించిన సంఘాల్లో ఒకప్పుడు ఎంతో చక్కటి ప్రశాంతత, నెమ్మది, ప్రేమ, ఐక్యత, సహనం ఇవన్నీ ఉండేవి. కానీ ఈ రోజున అవన్నీ కనుమరిగిపోయినాయి. బైబిల్ కింద కూడా చెప్తుంది, అంత్యదినముల గురించి చెబుతూ, అంత్యదినాల గురించి చెబుతూ, ఆ అంత్యదినముల రాజ్యంలో ఎలా ఉంటారు ప్రజలంటే, ఒకరితో ఒకరు పొసగక యుందురు. పొసగే చాలా కష్టమే. సొంత ఇంట్లో కష్టమే,
వీధిలో కష్టమే, ఇప్పుడు సంఘంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లరా, మనము ఆయిల్ లెస్ లేక ఈ పరిమళ తైలం, ఈ పర్ఫ్యూమ్ అనేది లేని పరిస్థితిలో కనుక మనం ఉన్నట్లయితే అది దుర్వాసనే తీసుకొస్తుంది. మనకు తెలుసు, గుర్తు చేస్తున్న టైం లేదు కాబట్టి. యోహాను సువార్తలో మన 12 చూసినట్లయితే లాజరు, కుళ్ళిన లాజరు బ్రతికిన తర్వాత యేసు ప్రభు వారితో ఆ బేతనియాలో మరియా, మార్తా, లాజరుతో కూర్చోవడం, అలాగే లాజరుతో కలిసి భోజనం చేయడం, మార్తా చక్కగా పనులు చేస్తూ విందు సిద్ధపరచడం, మరియా ప్రభు పాద దగ్గర కూర్చొని ఆ విలువైన అత్తరుతో ఆయన అభిషేకించడం. బైబిల్ ఏముందంటే ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఏముందండి చెప్పండి, మీరు కూడా చెప్పండి బాబు, మీరు గట్టిగా చెప్పాలి బ్రదర్స్, గట్టిగా చెప్పండి. ఇల్లు గట్టిగా చెప్పండి ఒకసారి. ఎందుకు అని అంటే ఇప్పుడు అక్కడ ఐక్యత ఉంది. మార్తమ్మ గారి యొక్క మరమరింగ్ అక్కడ లేదు. మార్తమ్మ గారికి ఏముంది, మరియా వెళ్ళి యేసు పాద దగ్గర కూర్చుంటుందని చెప్పి కొంచెం గొడవ పెట్టింది మొదటిసారి చూస్తాం లేఖనాల్లో. ఇప్పుడు ఆ గొడవ లేదు, ప్రేమతో పరిచయం చేస్తుంది. మన వంటగది దగ్గర పని చేయాలంటే చెప్పండి, వంట వండేటప్పుడు సమస్యలు, వడ్డించినప్పుడు సమస్యలే. వై అంటే మార్తమ్మ స్వభావాలు వస్తాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మార్తలో ఆ హార్ష్నెస్, ఆ తొందరపాటు లేదు, కూల్ డౌన్ అయింది, నెమ్మదిగా ఉంది. లాజరు విషయం చూస్తే, లాజరు యేసు చేత ప్రేమించబడిన వాడే, కానీ ఎక్కడ కూడా యేసు వచ్చినప్పుడు లాజరు అక్కడ ఉన్నట్టుగా, సహవాసం ఉన్నట్టుగా మనకు కనబడదు. ఉన్నట్టుగా కనబడదు, ఉన్నాడు లేదు కానీ ఉన్నట్టుగా కనబడదు. కానీ ఇప్పుడు లాజరు కూడా సహవాసంలో సమకూర్చబడ్డాడు. ప్రభువుని ప్రేమించే వ్యక్తిగా తాను మారాడు. మరియా యేసు పాదాల దగ్గర కూర్చోడమే కాదు, త్యాగం చేయాలని నేర్చుకుంది. త్యాగము, తన దగ్గర అంతవరకు ఉన్నటువంటి ఆ విలువైనటువంటి అత్తరుబొట్టి ఎంతో విలువైనది ప్రభు కోసం సమర్పణ చేసింది ఆ మరియమ్మ, బేతనియాలో మరియమ్మ. చూసారా, సమర్పణ, త్యాగము, సహవాసంలో సమకూర్పు, సణుగులు గొడుగులు మానివేసి ప్రభుతో పాటు కూర్చుంటే ఆ ఇల్లు ఏమైందంట, అత్తర వాసనతో నింపబడింది. పిల్లలు ఈనాడు సంఘంలో సణుగుళ్ళు ఎక్కువగా ఉంటాయి, కుటుంబాల్లో ఉంటాయి, సంఘాలు కూడా ఉంటాయి. అవన్నీ పోవాలి. బైబిల్లో సణుగుట అనేది పాపమే. 1 కొరింథీ 10 చదువుకోండి, చాలాసార్లు చెప్పాను. రెండవది ఇక్కడ మనం చూస్తున్నాం, రెండవ ఐక్యతకు సాదృశ్యం ఏంటంటే, దయచేసి చూడండి 3వ వచనం. సియోను కొండల మీదికి అది దిగివచ్చిన హెర్మోను మంచు వలె ఉండును. సో ఇప్పుడు ఈ ఐక్యత అనేది దేంతో పోల్చబడింది అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్తారు, జవాబు చెప్పండి. దేంతో పోల్చబడింది? చిన్న ప్రశ్నే కదా, చెప్పండి, గట్టి చెప్పండి. బాబు, మంచు. ఏ మంచు అది? హెర్మోను మంచు. ఓకే, మీరు ఎప్పుడైనా హెర్మోన్ అంటే ఏంటి, లేకపోతే సియోను పర్వతం ఇవన్నీ ఏంటి అనేది కొంచెం ఆలోచించి ఉంటే మంచిదే. ఒకవేళ ఆలోచించి ఉండకపోతే ఇప్పుడు మీకు ఒక క్లుప్తమైనటువంటి స్పష్టమైనటువంటి వివరణ నేను మీకు ప్రవణాలు ఇస్తున్నా. పిల్లరా గమనించండి. ఈ హెర్మోన్ అనేటటువంటి పర్వత శ్రేణులు సిరియా, లెబనోన్ అంటే ఇజ్రాయేల్కు మరి ఉత్తర ప్రాంతంలో సరిహద్దుల్లో ఉన్నటువంటి పర్వతాలు ఇవి. ఇజ్రాయేల్కు ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఇవి, హెర్మోన్. రెండవది సియోను, జయన్. ఇది యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పర్వత శ్రేణి అన్నమాట. సియోన్ అంటే ప్రత్యేకించి ఒక పర్వతమని కాదు, కానీ ఆ యెరూషలేం ప్రాంతంలో ఉండేటటువంటి ఆ పర్వత శ్రేణులను సియోను పర్వతం అని కూడా పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ఈ సియోన్ అనేది ఎక్కడుంది చెప్పాలా? ఇలా తీసుకుందాం.
ఇది ఇజ్రాయెల్ అనుకోండి. ఇప్పుడు హెర్మోన్ ఏ పక్క ఉంది? ఇట్లా పెట్టేద్దాం, ఇండియా ఇది ఉత్తరం ఇక్కడ ఉంది బార్డర్లో. ఇప్పుడు న్యూస్లో కూడా లెబనాన్ వార్ చూస్తున్నారు కదా, పక్కపక్కనే ఉన్నాయి లెబనాను, సిరియా ఇవన్నీ కూడా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి హెర్మోను పర్వతం నుండి సియోను పర్వతాలు ఎక్కడున్నాయి? దక్షిణంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఢిల్లీలో లేక కాశ్మీర్లో ఉదాహరణకు హెర్మోన్ పర్వతం ఉంటే చెన్నైలో ఏముందనుకోవాలా అమ్మా? సియోన్ ఉందనుకోండి. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఇంకొక అంశం కూడా మీకు చెప్తాను. హెర్మోన్ యొక్క హైట్ ఎత్తు ఎంత అంటే 9230 అడుగులు లేక 2813 మీటర్లు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, హెర్మోన్ ఎత్తైనదా సియోన్ ఎత్తైందా? చెప్పండి, మీరే చెప్పండి సార్ అంటారు. హెర్మోన్ ఎత్తైంది, హెర్మోను ఎత్తైంది. ఓకే, మరి సియోను ఎత్తు ఎంత అంటే 7062 అడుగులు ఎత్తు, మీటర్లలో 2153 మీటర్లు ఎత్తు. ఇప్పుడు గమనించండి, దేవుడు తన వాక్కులో, ఇది దావీదు రాసిన కీర్తన అని కొంతమంది అభిప్రాయం, లేక ఎజ్రా నెహెమ్యా రాసినవచ్చు, ఎవరు రాసినా దైవభక్తులు రాసినటువంటి కీర్తన ఇది. ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఆ పర్వతము నుండి దక్షిణం ఉన్నటువంటి ఈ పర్వతం అనగా హెర్మోన్ నుండి సియోను ఆ పర్వతం వరకు మరి ఎంత దూరం ఉంది అని అంటే 408 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లు? 408 కిలోమీటర్లు ఫ్రమ్ హెర్మోన్ టు జయన్. ఇప్పుడు ఇంకొక విశేషం గమనిస్తే, దక్షిణ ప్రాంతంలో అనగా యెరూషలేం ప్రాంతంలో నీటి వసతి తక్కువ. వాళ్ళకి నీరు వసతి రావాలంటే ఉత్తర భాగం నుంచి సప్లై కావాలి, అది మనం గమనించాలి. సో ఇప్పుడు ఈ యొక్క హెర్మోన్ అంటే అర్థం ఏంటంటే హోలీనెస్ అంటే పరిశుద్ధత, లేక శాంక్చురీ అంటారు. శాంక్చురీ అనగా దేవుని పరిశుద్ధ స్థలము. హెర్మోన్ అంటే పరిశుద్ధ స్థలము, దేవుని నివాస స్థలం అనుకోండి, లేక దేవుడు నివసించే మందిరం అనుకోండి, ఒకటి. ఇప్పుడు సియోను వరకు ఆ పడేటటువంటి మంచు ఇక్కడ దాకా వస్తుంది, ప్రయాణం చేయాలి. దాదాపు 408 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఈ సియోను పర్వతమే నేను ఎత్తుగా ఉంటాను నీకంటే హెర్మోను అనుకొని పైకి లేచింది అనుకోండి, ఏమవుద్ది? ఆ హెర్మోన్ యొక్క మంచు దీని మీద చేరడం కష్టమవుతుంది అన్నమాట. సో ప్రభువుని మీకు చెప్పేది ఏంటంటే, పరలోకపు దేవుని కృప, పరలోకపు దేవునికి ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడాలంటే బీ హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తగ్గించుకోవాలి, మళ్ళా దీనులుగా చేసుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క మంచు అనేది వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? చల్లగా ఉంటుంది కదా. దీని అర్థం ఏంటి అంటే, మన యొక్క ఎమోషన్స్, మన భావోద్రేకాలన్నీ కూడా ఒకరిస్తానటం, అక్కగారు బాగా వేడివేడిగా ఉన్నారే, అన్నగారు వేడివేడిగా ఉన్నారే, మండిపడుతున్నారే, ఇవన్నీ ఏంటి? మానవుని యొక్క భావోద్రేకాలు. ఇవన్నీ మనలో ఉన్నాయి, లేవని ఎవరు చెప్పలేం. కానీ పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు, మంచు వంటి కుమ్మరింపు మన మీద జరిగితే మనలో ఉండే ఎమోషన్స్ అన్నీ కూడా చల్లబడతాయి. శరీరం అనేటటువంటిది మనం జయించేదానికి ఎంతైనా కూడా అవకాశము ఉన్నది ప్రియులారా. కాబట్టి మన యొక్క ఐక్యత మరి మొదటిగా ఒక తైలముతో, పరిమళ తైలంతో పోల్చబడింది. రెండవది
హెర్మోను నుంచి దిగి వచ్చేటటువంటి సీయోను దిగి వచ్చే ఒక మంచుతో పోల్చబడింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనం వేసుకుందాం. మీరు కూడా ఆలోచన చేయొచ్చు, మాట్లాడవచ్చు పిల్లరా. ఐక్యత అనేది లేక ఏకత్వం అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది అని మనం గుర్తించాలి. ముందుగా గమనిస్తే ఐక్యత అనేటటువంటిది ఏకత్వం అనేటటువంటిది అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము అని గమనించాలి. దేవుని చిత్తం అది. యేసు ప్రభు శిలువ మీదకి మరణించే ముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక ప్రార్థన, దీనికి ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు. యోహాను 17వ అధ్యాయం అంతా ప్రార్థనే. ఆ ప్రార్థనలో యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి గుర్తిద్దాం. తీయని బైబిలు యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను ఎద్దుకు వచ్చుచున్నాను. ఎంతమంది చదువుతున్నారు వాక్యం? బైబిల్స్ లేవా? లేదా నాలాగే గుడితనం వచ్చేసిందా చూపు లేకుండా? చదవండి అయ్యా, బైబిల్ తీసి చదువు నేర్చుకోండి ఆయన. మరీ అంత బద్ధకం పనికిరాదు మనకి, యాక్టివ్గా ఉండండి. మళ్ళీ చదువు మా నుంచి. నేను ఇకను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను ఎద్దుకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం మందు వారిని, ఒక్క మాట చూస్తారా, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు. చాలండి. ఇంకో మాట కూడా ఉంది, చెప్తాను. ఏకమై ఉండాలి. ఇది ఎవరి ప్రార్థన? ఇది యేసు ప్రార్థన. అది దేవుని చిత్తం. మరి ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేశారా? నేను అంటున్నాను, నువ్వు లోకస్తులైతే నో ప్రాబ్లం, బట్ నేను దేవుని బిడ్డనండి, దేవుని కుమారుడు కుమార్తె అని చెప్తే ఖచ్చితంగా యేసు ప్రభు చెప్పినట్టుగా తండ్రి కుమారుల ఏకత్వము ఎంత గొప్పదో, ఎలా ఐక్యమైనారో మనం కూడా అటువంటి ఏకత్వంలో జీవించాలి అనేది ప్రభు యొక్క ఆశ. 21 కూడా చూడండి, యోహాను సువార్త 17:21 చదవండి. గట్టి చదవండి అందరూ. వారును, మీరు చదవాలి, నేను చదువు, మీరు చదవండి. మీరందరూ బైబిల్స్, అసలు బైబిల్స్ చూసి ఎత్తి పెట్టండి, అందరూ బైబిల్స్ చూపించండి ప్లీజ్. షో మీ యువర్ బైబిల్స్. ఉన్నాయి కదా? యోహాను సువార్త 17 తెలుసా తెలీదా? పక్కన అడగండి, చూపిస్తారు. John 17. వేదన ఏంటంటే, అయ్యా తండ్రి, నువ్వు నేను ఎట్లా ఏకమై ఉన్నామో, మీ వాక్యం విని మిమ్మను విశ్వసించి రక్షించబడిన ప్రజలందరూ కూడా ఏకమై ఉండాలి. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏదో రీతిగా వాక్యం విని రక్షించబడిన వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేశంలో వాళ్ళందరితో కూడా కలిసి ఏకమై జీవించాలనేది యేసయ్య ప్రార్థన. ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఈ ప్రార్థనకు మనం ప్రతిస్పందిస్తున్నామా? యేసయ్య వేదనకు నువ్వేమైనా ప్రతిస్పందిస్తున్నావా? యేసయ్య ప్రార్థనలో ఉన్న దైవ చిత్తాన్ని లోబడుతున్నావా అంటే, అది ఉంటే ఉండింది అన్నట్టు, అదే నేనే, అది మన కథ. మీ ఇష్టం. ఇప్పుడు ఇంకొక వైపు ఇంకొక మాట చూద్దాం. ఏ రీతిగా మనము ఐక్యతను కలిగి ఉండగలము అనేది. ఐక్యతను ఎలా కలిగి ఉండవచ్చు? నాకు కొంత సమయం కొద్దిగా ఉంది. ఆ కొద్ది సమయంలోనే మీకు కొన్ని విషయాలు పంచుకుంటాను. ఎలా ఐక్యంగా ఉండాలి అనేది, ఎలా ఐక్యంగా ఉండాలి. దేవుని వాక్యంలో చాలా జవాబులు ఉన్నాయి. ఏకంగా ఉండండి, ఐక్యంగా ఉండండి, కలిసి ఉండండి, కలిసి ఆరాధించండి, కలిసి ప్రార్థన చేయండి. ఆది అపోస్తకాల్లో కూడా సంఘమంతా కూడా ఐక్యతతో ఏక మనసుతో
ప్రార్థించిన సంఘముగా మనం అపోస్తల కార్యం 1వ అధ్యాయం మనం చూస్తాం. ఏక మనసుతో, అది పవర్ఫుల్ అండి. ఐక్యతతో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. మన విశ్వాసాలు ఎలా ఉంటున్నారంటే పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళు ఇంకొక లోకంలోకి వెళ్ళిపోతారు, ఆమేన్ అని చెప్పలేరు. అందుకే మీరు నేర్చుకోండి. ఇవి ఆత్మీయ సూత్రాలు. ఏకీభవించాలి. నువ్వు చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు పక్క వాళ్ళు ఆమె చెప్పాలి, పక్కన వాళ్ళు ప్రార్థన నువ్వు ఆమె చెప్పాలి, గట్టిగా చెప్పాలి ఆమెనని. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక సూత్రాలు, ఎలిమెంటరీ తరగతి సూత్రాలు ఇవన్నీ కూడా. అయినా మనం ఇంకా నేర్చుకోవడానికి, సాధన చేయడానికి ఇష్టపడలేకపోతున్నాం. అలా చేయండి. ఓకే, మొదటి మాట ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం రండి. ఐక్యతకు ఎలా వీలవుతుంది, ఎలా ఉంటే మనం ఐక్యతగా ఉండగలమనేది కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువు బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలు కూర్చున్నాను. ఒక నిమిషం ఇది చెప్తే సరిపోద్ది అనుకుంటా, మళ్ళీ చెప్తాను ఇంకోసారి వినండి. మొదటి మాట ఏంటంటే సమాధానం అనే బంధము చేత, అంటే ఒకరితో ఒకరికి సమాధానం ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత. ఎవరు కలిగించేది ఐక్యత? ఆత్మ, ఇక్కడ పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యత. గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావం నీలో లేకపోతే ఏ ప్రభావం ఉంటుంది అక్కడ చెప్పండి? శరీర ప్రభావం ఉంటుందమ్మా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యు ఆర్ అండర్ ద ఇంపాక్ట్ ఆఫ్ యువర్ ఫ్లెష్. పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం కింద నువ్వు లేవు అంటే అర్థం ఏంటంటే శరీర ప్రభావం కింద నీవు ఉన్నావు. ఇది బాగా చూసుకోవాలి. చాలా కాలం కిందట విన్న సంగతి మీకు చెప్పే ఉంటాను, కానీ గుర్తుకొస్తుంది, దేవుడు గుర్తు చేసి చెప్పాలి. ఓఎం స్థాపకులు జార్జ్ వర్వర్ గారు, ఆయన సేవ చేస్తున్నటువంటి సందర్భాల్లో, ఇప్పుడు లేడు, ప్రభులోకి వెళ్ళిపోయాడు, గొప్ప సేవ చేశాడు. ఆ టీం మెంబర్స్ ఇద్దరు యవనస్తులు కుర్రవాళ్ళు గొడవపడి జార్జ్ వర్వర్ దగ్గరికి వచ్చారు, నాయకుడి దగ్గరికి వచ్చారు. అంతా విన్న తర్వాత మొదటి వాడిని అడిగాడు, బాబు ఈ గొడవపడేటప్పుడు నువ్వు ఆత్మలో ఉన్నావా శరీరంలో ఉన్నావా? బాబు ఇంకో రెండేవాడు, ఈ గొడవపడేటప్పుడు ఆత్మలో ఉన్నావా శరీరంలో ఉన్నావా అంటే ఇద్దరు సిగ్గుతో ఉంచుకొని సారీ అన్న, వీఆర్ ఇన్ ద ఫ్లెష్ అన్నాడు. మేము శరీరంలో ఉన్నాం. శరీరం ఇప్పుడు ఎట్టుండదంటే విశ్వాసైనా పెద్దలైనా సేవకులైనా కూడా మనకు ఉండవలసిన ఒక అక్కర ఏంటంటే యూ షుడ్ బి ఆల్వేస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మపూర్ణ ఉండాలి. కానీ మనకు వచ్చే తంట ఏంటంటే కాసేపు ఆత్మపూర్ణత భలే ఉంటుంది, తర్వాత రెచ్చిపోతాం. అంటే శరీరం పనిచేస్తుంది, ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఇప్పుడు లిఫ్ట్లో పైకి పోవాలంటే అదే ప్రశ్న, పవర్ ఉండాలి. ఆన్ చేస్తే పవర్ వస్తుంది, పని అయిపోతుంది ఆఫ్ చేసుకోవడం. కరెంటు అంతే కదా వాడేది. ఇంట్లో కరెంటు కూడా మన జీవితంలో మనం చేసినట్టే పరిశుద్ధాత్మ యొక్క పవర్ని మనం ఆఫ్ చేస్తున్నాం కాసేపు. అట్టుండయా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనము స్విచ్ ఆఫ్. అప్పుడు ఏం కనబడుద్ది? ఏం సందేహంలే, నా శరీర స్వభావాలే ఉబికి ప్రవహిస్తాయి, నో డౌట్. అందుకని కింద మీద పడి ప్రభు సన్నిధిలో గోదాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ అయ్యా ఈ శరీరాన్ని చంపయ్యా, ఆత్మపునిగల వ్యక్తిగా చేయా అని ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం ఇది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే
ఆత్మ కలిగించు ఐక్యమును. అది కులము కలిగించే ఐక్యతలు కాదు. ఈ రోజుల్లో సంఘాల్లో వచ్చే ఐక్యతలు ఎట్లంటే మన కులం మన ఒకటి. సిగ్గుపడాలి. అగ్రకులాలు నేను ఏదో పిచ్చిగా చెప్పట్లే, చూసి చెప్తున్నా, జరిగే చెప్తున్నా. అగ్రకులాలు ఉండేవాళ్ళు వాళ్ళ గ్రూప్ అనమాట. మేము చిన్నోళ్ళతో కలం, మాది టీం వేరే. ఎక్కడొచ్చిందో ఈ పద్ధతులు. కులానికి పేరుతో సంఘాలు కూడా ఏమండి, కులం పేరుతో క్రైస్తవ సంఘాలు తెలుసా? రెడ్డిస్ అందరికీ ఒకటి, కమ్మోళ్ళకి ఒకటి, బ్రాహ్మణులకు ఒకటి, ఇట్లా పెట్టుకుంటున్నారు. చౌదరీస్ అనంత ఒకటి. అది సంఘము అనుకోవడం పొరపాటు. అది సంఘము అని అంటే ఒక కులము, ఒక తెగ, ఒక జాతి, ఒక వర్గానికి సంబంధించి కాదు. అది కడుతున్నారంటే నేను ఏమంటానంటే, నువ్వు అడ్డుగోడ కడుతున్నవి తప్ప బ్రిడ్జ్ కట్టడం వల్ల. ప్రభు బలం అంటే అర్థం ఏంటి? ప్రభు బల దగ్గర అందరూ సమానమే. నువ్వు అగ్రకులం పుట్టి అనుకున్నావో, లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ చాలా రిచ్ ధనవంతుడైన కుటుంబంకి చెంది ఉండొచ్చు, విద్యావేత్తమై ఉండొచ్చు, నువ్వు గజెట్ ఆఫీసర్ ఉండొచ్చు, నువ్వు లేక చిన్న జాబు లేక కూలివాడు కావచ్చు. వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. అందరూ హల్లే చెప్పండి. ఈ భావాలు మనలో ఎప్పుడు ఉండకూడదండి. కానీ విచారకర విషయం అంటే ఇవన్నీ సైలెంట్గా జరిగిపోతున్నాయి. సైలెంట్గా సిగ్గుపడాలి. ఈవెన్ సేవకులు కూడా వాళ్ళ యొక్క కుల విషయంలో హెచ్చుగా గర్వంతో చెప్పడానికి సంతోషపడుతున్నారు. చాలా దుఃఖపడాలి. మానవులందరూ ఒకటే, ఒక ఆదాము నుండి అందరూ వచ్చామే తప్ప వేరు కాదు. వృత్తులు వేరే కావచ్చు, రంగులు వేరే కావచ్చు, భాషలు వేరే కావచ్చు, వాళ్ళు ముస్లిం కావచ్చు, వీళ్ళు వైశ్యులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఎవరైతేనేమి ప్రభు బల్ల దగ్గర మనం అందరము సమానమై ఉన్నాం. ఇక్కడ ఇంకో శరీరం అయితే విభేదాలు కలిగిస్తుంటా స్వభావం శరీరానికి. సో ఇక్కడ కింద వచ్చిన కొంచెం కిందకు వస్తే ఈ ఆత్మ కలిగించు ఐక్యం కాపాడుకునే యందు ఏముండాలంట చెప్పండి? శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉండాలి. ఈరోజు ఏమైపోయింది దీని మీద పెద్ద శ్రద్ధ. వాళ్ళు ఉంటే నాకేమైంది, ఈయనుంటే ఎంత పోతే ఎంత. చెప్పండి. శ్రద్ధ లేదు. అయితే ఇక్కడ శ్రద్ధ గెలివారై అక్కడ ఒక మాట అంటాడు, ప్రేమతో మాట. దేంతో? ఆత్మఫలంలో ఒకటి ఏంటది? మొదటిది చెప్పండి, ప్రేమ. ఆత్మఫలం ఇప్పుడు ఎట్టయిపోయిందంటే ఈ ప్రేమను గురించి ఆలోచించే సేవకులు కరువు అయిపోయారు, విశ్వాసులు నాయకులు కరువు అయిపోయారు. అందుకే పౌలు గారు ఒక మాట చెప్పాడు, కొరింథీ 13 ఉన్నాడు, ఎన్ని ఉండనివ్వండి, అబ్బా ఎన్ని వరాలు ఉండనివ్వండి, ఎంత పెద్ద సంఘము కానివ్వండి, ఎన్ని అద్భుతాలు జరగనివ్వండి, ప్రేమ లేని వాడనైతే ఎవరంటే ఆయన వ్యర్థుడును, వేస్ట్. ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడును అన్నాడు పౌలు గారు. మనం అంటున్నాం ఆ మాట. ఇప్పుడు ఏమైపోయిందంటే అదే ఇది నేనే మనం మారే మనస్సు మనకు లేదు, విశ్వాసులు లేదు, సేవకుల్లో కనబడడం లేదు, సంఘ నాయకుల్లో కూడా కనబడట్లేదు. వై నాట్ విల్లింగ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్. ప్రేమ కలిగి ప్రవర్తించాలనే విషయంలో ఎంత దీన స్థితిలో, హీన స్థితిలో పడిపోయినామో. ఏబిసి సంఘానికి ప్రభువు చెప్పాడు, ఓ ఏబిసి సంఘమా, నీ సర్వీసెస్, నీ సేవలు వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్, కానీ మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టావు. నా మీద ప్రేమ పోయా, పక్కన మీద ప్రేమ పోయా, కానీ మేమంతా ఒకటని నోటితో చెప్పుకున్నాం. నోటితో
అది కాదు. ఇక్కడ నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తుంటే, ఈ ఐక్యత కాపాడడం చిన్న సంగతి కాదు. పరిశుద్ధాత్మ శక్తి సహాయం కావాలి. శరీరం ఎప్పుడు ఏముంటుందంటే అవతల మనిషిని చీకొడుతుంది, లేకపోతే వద్దు అంటుంది. కానీ క్రీస్తు ప్రేమ దగ్గరికి వచ్చేసరికి క్రీస్తు ఆత్మ ద్వారా ఏమంటుందంటే లవ్ యువర్ ఎనిమీ అంటాడు, శత్రు ప్రేమించమంటాడు. మీకు ప్రియమైన వారిని ప్రేమిస్తే మీకేం లాభం? శత్రువులు సహా ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది, యేసు చెప్తున్నాడు. కానీ ఇక్కడ ప్రేమ కోల్పోయిన వారంగా ఉన్నామా? తర్వాత 2వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు, ఆ పిలుపు మళ్ళీ తర్వాత చెప్తాను, తగినట్లుగా ఏముండాలి మనకి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోనూ నడుచుకుని ప్రభును బట్టి ఖైదైన నేను మిమ్మను, పౌలు గారు బతిమలాడుతున్నాడు ఎఫెసీ సంఘాన్ని, అయ్యా ఓ బ్రదరా సిస్టరా, మీకు ఐక్యత కావాలంటే, ఐక్యతతో మీరు సాగాలంటే దేవుని ఆత్మ సహాయంతో ప్రేమ కలిగి ఉండండి. ప్రేమతో ఏం చేయాలంటే ఒకరినొకడు చెప్పండి, ఆ మాట నోట్ చేసుకుని ఏం చేయాలా? సహించచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నేను సహించేదే లేదన్నా, పోయి దూకండి, పోయి సహించలేకపోతే సహించను. దేనికి? విశ్వాస బోర్డు, సేవకుడి బోర్డు ఎందుకండి? సహించను. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి మీకు. అసలు ఏకత్వం అంటే ఇంకొక రకంగా చూసినట్లయితే అది ఏంటంటే, ఇప్పుడు మన ఇండియా ఉంది, భారతదేశం వచ్చి మనం చూసినట్లయితే మన దేశంలో పలు రకాల మతాలు ఉన్నాయి, భాషల వారు ఉన్నారు, తర్వాత జాతుల వారు ఉన్నారు, భాషల వారు ఉన్నారు. కానీ నేషనాలిటీ, నీ జాతీయత ఏంటంటే ఏం చెప్తాం మనం? ఐ యామ్ ఎన్ ఇండియన్, నేను భారతీయుడిని. మీరేమంటారమ్మా? చైనా అంటారా? ఏ దేశము? ఇండియానే. అందుకే ఏమంటారంటే భిన్నత్వంలో ఏకత్వము. ఏంటది? భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం, అది ఏకత్వం అంటే. మనకు కూడా ఏకత్వం అంటే అర్థం ఏంటంటే, నీ కుటుంబం వేరే, నా కుటుంబం వేరే, నీ పెరిగిన విధానం వేరే, నీ పెరిగిన విధానం వేరే, నీ కల్చర్ వేరే, నా కల్చర్ వేరే, నీ వెనక ఉన్న పరిస్థితులు వేరే, నా వెనుక పరిస్థితులు వేరే, నీ భాష వేరే, నా భాష వేరే. అయినా కూడా వీఆర్ చెప్పండి వన్ ఇన్ క్రైస్ట్. అది ఏకత్వం అంటే. మా కులస్తులందరూ మామూలు కాబట్టి ఇది ఏకత్వము, మా జాతి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ జాతి ఏకత్వం. ఇది కాదు ఏకత్వము, డిఫరెంట్ పీపుల్. అందుకని ప్రకటనలో ఆయా ప్రజలు, ఆయా వంశములు, ఆయా భాషలు మాట్లాడే వారిని నీ ఈ రక్తము చేత కొంటివి విమోచించావు. దట్ ఈస్ ద చర్చ్. సేవకులైన పెద్దలైన విశ్వాసులు సరే, సంఘం అనగా అనేక మంది యొక్క సమకూర్పే సంఘము. మనమందరము డివైడ్ చేయబడని కాదు, యునైట్ చేయబడుతున్నాం. అనగా ఏకత్వంలోనికి వచ్చినటువంటి వ్యక్తులుగా మనము ఉన్నాము. అందుకని కిందకు వచ్చేసరికి అంటాడు, ఇంకేం కావాలా? సహింపు, తర్వాత దీర్ఘశాంతము ఉండాలి. ఏకత్వం ఊరికి రాదు. దీర్ఘశాంతం ఉందా? కీడు అనుభవిస్తున్నావా? ఎదురు వ్యక్తి చేసే కామెంట్స్కి లేకపోతే పెట్టి ఇబ్బందులకు ఓర్పుతో ఉండగలుగుతున్నావా? దీర్ఘశాంతం ఉండగలుగుతున్నావా? దీర్ఘశాంతం కావాలి. ఇంకేం కావాలా? వినయం, సంపూర్ణ వినయం, ఇంకా సాత్వికంతో నడుచుకోవాలని. అది ఓకే. ఇప్పుడు 4వ వచనం. 4వ వచనం ఎందుకు ఐక్యత అంటే, ఇప్పుడు చూడండి 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. ఇంత చెప్పాను కదా. ఏం చెప్పాను? 2వ వచనం చెప్పాను దాకా. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఇప్పుడు ఆ పిలుపు అంటేటో మనం చూస్తున్నాం. ప్రభు ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ఇంకా ప్రభు ఒక్కడే,
విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. చాలండి, ఇక నీకు టైం అయిపోతుంది, ముగిస్తాను. మీకేమర్థమైంది? ఐక్యత కలిగి ఉండాలంటే మన పిలుపు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క శరీరముగా ఉండటకు మనం పిలువబడితిమి. మనం పిలిచిన ప్రభు ఒక్కడే. ఏమండి? నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, తండ్రి దేవుడు ఒక్కడే. మరి ఒక్కడే ఒకటే 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 అన్న చెప్తున్నప్పుడు ఒక్కటిగా మనం ఉన్నామా? ఐక్యతను కాపాడుకోవటం మనకు శ్రద్ధ ఉన్నదా? చెప్పండి. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సేవకుల మధ్య కావచ్చు, పరిచారకుల మధ్య కావచ్చు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మరి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభు పెట్టి నేను మీకు ప్రియులరా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చూస్తామా? ఎఫెసీ 2:19. ఎఫెసీ 2:19. చదవండి, గట్టి చదవండి బ్రదర్స్. మళ్ళీ నీరసైపోయారు, గట్టి మళ్ళీ అందరూ చదవండి. ఎఫెసీ 2:19. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులైనక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఇక్కడ ఏముంది? ఏక పట్టణస్థులు. ఏంటి అమ్మా? ఏం పట్టణం? మన పట్టణం పరలోక పట్టణం, నూతన యెరూషలేము పట్టణం. మనందరూ ఎక్కడ పోతాం? ప్రభు బిడ్డలందరూ బాగా ఇది ముగిస్తారు చెప్పండి. ఎక్కడ పోతాం అందరూ చెప్పండి? నూతన యెరూషలేము పట్టణం, లేకపోతే పరలోక పట్టణం కోండి, ప్రభు సన్నిధికి వెళ్తాం. ఓకే. అక్కడ ఎలా ఉంటారు అందరూ? యేసు ప్రభు, అయ్యా ఇదిగో బ్యాప్టిస్ట్ సంఘస్థులందరికీ ఇది హద్దు, నూతన వాళ్ళకి అందరికీ ఇది హద్దు, బ్రదర్ వాళ్ళకి ఇది హద్దు, పెంతెకోస్తులకి ఇది హద్దు, ఇంకా హెబ్రోన్ వాళ్ళకి ఇది హద్దు, సిఎస్సి వాళ్ళకి ఇది హద్దు అని పెట్టాడా? మీరు చెప్పాలా? చెప్పండి అమ్మా. అక్కడ విభజనలు ఉన్నాయా? గ్రూపులు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు మనలో ఉన్నాయి, మన మధ్యలో ఉన్నాయి. మన మందిరం పేరు సార్వత్రిక క్రైస్తవ ప్రార్థన మందిరం అని దైవజనులు జేసస్ ఎందుకు పేరు పెట్టారంటే, ఎవరిని నువ్వు ద్వేషించవద్దు, ఏ సంఘాన్ని గురించి నువ్వు తక్కువగా అంచనా వేసి మాట్లాడవద్దు. సిద్ధాంతపరంగా కొన్ని లోటుపాట్లు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, కానీ ఇదో చూసామే, ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. అప్పుడు మనం ఒకటే కాదా? మనందరం ధ్యానం చేస్తే బైబిల్ గ్రంథం ఒకటి కాదా? అందుకని పరలోకంలో విభాగాలు ఉండవు, విభిన్న బోధలు ఉండవు, అందరూ ఒకటిగా జీవిస్తారు. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ ఒక్కటే అనే భావం నీకు భూలోకంలో ఉండగానే కలిగిందా లేదా? కొంతమంది పెంటెకోస్తు బ్రదర్గానే మా చిట్లు ఇచ్చి ఇటు పెడతారు. ఎందుకు పెడతాం? వాళ్ళ 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 అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. డోంట్ డిగ్రేడ్ దెమ్. ఈవెన్ జయశాస్త్రి గారు కానీ జయశాస్త్రి గారు అధ్యయులు చెప్పారంటే, ఈవెన్ దెర్ ఆర్ మెనీ సైన్స్ ఇన్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్. రోమన్ క్యాథలిక్ అంటే వాళ్ళు ఏదో వేరేవేరుగా ఉంటారు, అవ్వచ్చు కాక, అయినా కూడా వాళ్ళలో ఎంతో హృదయపూర్వకంగా క్రీస్తును ప్రేమించి జీవితాలు డెడికేట్ చేసుకొని సమర్పణ చేసినటువంటి పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారండి, త్యాగపూర్తి ఉన్నారండి. చూడండి, కళ్ళు తెరిచి చూడండి. అందుకే చెప్తున్నాను, మనం గుంపుల పేరుతో దర్శనాల పేరుతో గోడలు కట్టుకుంటున్నామే, కానీ ప్రభులో మనం అందరూ ఒకటి అనేటువంటి ఆ ఐక్యత భావము కరువు అయిపోయింది ఈ రోజుల్లో. నీతో నాకు కొంత దూరంగా ఉండు, మీ సంఘం వేరే మా సంఘం వేరే, నీ విధానాలు వేరే మా విధానాలు వేరే. అటువంటివన్నీ కూడా మన హృదయం తొలగించుకోవాలి. అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్తుంటారు కదా,
పరలోకానికి ఒక భక్తుడు వెళ్ళాడంట. జాన్ వెస్లీ ఎవరు చెప్తారు కల్లో. పరలోకంలో గేట్ దగ్గర అక్కడ పేతురు గారు కూర్చున్నారంట. కూర్చొని, అయ్యా ఇక్కడ మా వెస్లియన్స్ మా సంఘస్థులు ఉన్నారంటే చూసి ఎవరు లేడిపోయానంట. మేము లేకపోవడం ఏంటండి? ఆ పోనీ బ్యాప్టిస్టులు ఉన్నారా అంట. బ్యాప్టిస్టులు లేరండి. నిజమా? నిజమే, ఎవరు లేరు, బ్యాప్టిస్టులు లేరు. హెబ్రోలు ఉన్నారా? అబ్బే హెబ్రోలు అసలు ఎవరు లేరండి అక్కడ. ఫాక్స్ వాళ్ళు ఉన్నారా? అబ్బే లేరండి. పెంతెకోస్తు అబ్బే అస్సలు లేరండి ఇక్కడ. సిఎస్ఏ వాళ్ళు లేరు లేరు లేరు. బాధేసి ఆ కాళ్ళు ఆడంట. ఏమని పేతురు గారు, ఎన్నా ఇది మేము లేవంటివి, బ్యాప్టిస్టులు ఏంటి, పెంతెకోస్తులు ఏంటి, హెబ్రోలు లేరంటివి, సిఎస్ఏ ఏంటివి, ఎవరున్నారంటే ఉన్నారు ఉన్నారు ఉన్నారు. ఎవరంటే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మతో ముద్రించబడిన వారు అందరూ ఇక్కడ ఉన్నారని చెప్పారంట. హల్లెలూయా. ఎందుకండి గుంపులు కట్టుకుంటారు? గుంపుల పేరుతో ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకోవాలి? ఎందుకు దూరం అవ్వాలి? ఎవరికి ఇచ్చిన పిలిపేరుకు వాళ్ళు దేవుని సేవ చేయనివ్వండి. అంత మాత్రాన వాళ్ళు పనికిరాని వాళ్ళు, చేతగాని వాళ్ళు, విడుదలకు పడదు అనేటటువంటి నెగిటివ్ మైండ్ ఉండడం ఎంతవరకు సమంజసము? విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, ఆలోచించేయండి. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న వేళల్లో పరిమళ వాసన ఎక్కడొస్తుందంటే ఐక్యత ఉన్న చోటే. ఎక్కడ హెర్మోను మంచు దిగి వస్తుందంటే ఐక్యత ఉన్న చోట, తగ్గింపు కలిగిన చోట ఈ యొక్క సువాసన అనేది వస్తుంది. ఈ మంచు అనేది ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవము ఉజ్జీవం ఉంటుంది. ఈ రోజుల్లో మనకున్నటువంటి బహు బలమైన సమస్య కొరత ఏంటంటే ఒక దగ్గర కూర్చున్నంత మాత్రం మనం ఐక్యత కలిగి ఉండడానికి కారణం కానే కాదండి. అంతెందుకు, నీ పక్కన వ్యక్తి కూర్చుని ఉండొచ్చు, ఆ వ్యక్తితో నీకు మాటలు లేవేమో, నువ్వు వెనక కూర్చుండొచ్చు, మాట్లాడవు, సహవాసం లేదు, ప్రేమ లేదు, క్షమాపణ లేదు, సహింపు లేదు, దీర్ఘశాంతం లేదు, వినయం లేదు. ఏంటి భక్తి? భార్య క్షమించని భర్తలు, భర్తలు క్షమించని భార్యలు ఎంతమంది లేరు మన సంఘాల్లోనే, క్రైస్తవులు పడే వాళ్ళలోనే. ప్రియులారా, ఐక్యత ప్రసంగంలో చెప్పినట్లుగా ఇద్దరు కూడిండిట వారికి దీవెన. ఐక్యతతో శత్రువుని ఎదిరిస్తారు. ఐక్యంగా ఉండి జరిగే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. నీ హృదయంలో విభేదాలు ఉన్నాయా? ఐక్యత పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడం శ్రద్ధ ఉన్నదా లేదా పరీక్ష చేసుకోండి. ఒకవేళ పరిశుద్ధాత్మ దీనితో మాట్లాడి నేను ఒప్పిస్తే తగ్గించుకోండి. ఏకత్వం అంటే చెప్పే కదా, ఒకే గ్రూపులో ఉండడం కలిసేది, అది ఏకత్వం కాదు. మా కులస్తులు, మా మతస్థులు, లేకపోతే మా భాష వాళ్ళు, ఇది కాదు. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ నేషన్స్, ఎవరైనా కావచ్చు, బట్ వి ఆల్ ఆర్ ఇన్ వన్ ఇన్ జీసస్ క్రైస్ట్. అది ఐక్యత. అట్టి ధన్యతను మనమందరము స్వతంత్రించుకుందాం కాక ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కొద్ది నిమిషాలు పరీక్ష చేసుకోండి. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.